Everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. నిజంగా చాలా బోరింగ్ అనిపించింది లాస్ట్ ఎపిసోడ్. నాకే ఒక్కడనే చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. నా బంగారం లేకుండా అసలు నేను చేయలేను, ఎందుకంటే కెమెరా క్వాలిటీ లేదని కొంతమంది మెసేజ్ ఇచ్చారు. ట్రూ, నేను ఐఫోన్ అక్కడ పెట్టుకుని చేశాను. ఐఫోన్ అయినా కూడా లైట్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి నాకు నిజంగానే అసలు హడాడిగా ఎపిసోడ్ ఇచ్చేయాలి. ఈ రోజు షూట్ చేస్తే రేపు టెలికాస్ట్ అవ్వాలి, ఇవన్నీ మైండ్లో ఉన్నాయి కాబట్టి ఏదో అలా వచ్చేసింది ఎపిసోడ్. బట్ చూసిన వాళ్ళు చూసారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేదు, నా బంగారం లేకపోతే మాత్రం కొంచెం బోరింగ్గా ఉంటుంది ఎపిసోడ్. అలా ఏం లేదు, ఎఫర్ట్స్ మ్యాటర్. ఏంటంటే తనకేంటంటే టైంకి ఎపిసోడ్ వెళ్ళాలి అన్నది పాయింట్. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, తను బిజీ ఉంటున్నాడు, నేను బిజీ ఉంటున్నాను. ఎన్ఎం ఫుడ్స్ షిఫ్టింగ్, ఒక పక్క హౌస్ ఆఫ్ శివాసం ఎగ్జిబిషన్, వీటన్నిటి మూలాన ఏమవుతుందంటే జగల్ చేయలేకపోతున్నాం, ఆన్ టైం ఇవ్వలేకపోతున్నాం. వీఆర్ ట్రైంగ్ టు పుట్ సమ్ బ్యాంకింగ్ ఆఫ్ ఎపిసోడ్స్. ఇక మీదటి నుంచి వి విల్ డూ దట్. ఒక్కసారి భీమవరం ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంకింగ్ పెట్టుకుందాం. ఓ సారీ, మర్చిపోయింది, మీకు భీమవరం గురించి తెలియదు కదా. ఈ ఎపిసోడ్ వచ్చేటప్పటికే మీకు తెలిసిపోతుంది, ఆల్రెడీ తెలిసిపోయింది చాలా మందికి. మేము భీమవరంకి హౌస్ ఆఫ్ శివాసం నుంచి మేము భీమవరంకి వస్తున్నాము. అల్లూరు సీతారామరాజు భవన్ ఏప్రిల్ 4th మార్నింగ్ 11 గంటల నుంచి మిమ్మల్ని కలవడానికి, మీరు మాతో కలిసి షాపింగ్ చేయడానికి అన్నిటికీ కూడా మేము రెడీగా ఉంటాం అనమాట. వచ్చేసేయండి, మంచిగా కలుద్దాం, ఓకేనా? అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ ఆఫీస్ షిఫ్టింగ్ లో ఒక 1 వీక్ నుంచి ప్యాకింగ్స్ ఆపామన్నమాట. అంటే ప్యాకే చేయలేదు అసలు. సో ఎవరెవరైతే ఆర్డర్స్ పెట్టుకున్నారో దయచేసి కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయగలిగితే ఒక 2 days లో డిస్పాచ్ అవుతాయి. రేపటి నుంచి ప్యాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. దయచేసి, అంటే రేపటి నుంచి అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చేలోపు ప్యాకింగ్ ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయి. బట్ చెప్తున్నాము, ఏమనుకోకండి, దుమ్ములో ప్యాకింగ్ చేయలేం కదండి. మేము ఏం చేసాము, పికల్స్ అన్ని ప్యాక్ చేసి ఒక పక్కకు పెట్టేసాం అనమాట. ఎందుకంటే దాన్ని ఇంత డస్ట్ పడినా కూడా పికిల్ పాడైపోతుంది అండ్ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని ఏమైందంటే, అచ్చంగా పాపం పిల్లలు మొత్తం ఆఫీస్ వర్క్ మీకు చూపిస్తా, ఎందుకు అంత డిలే అయింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ తో తప్పకుండా చూపిస్తా. లేదు, నేను ఒక చిన్న షార్ట్ తీసాను, ఈ రోజు పెడతాను. అది అవునా? అది మీకు పెడతాను, మీకే అర్థమవుతుంది నేను షార్ట్ పెట్టినప్పుడు. సో వాట్ ఎవర్, అవన్నీ కూడా కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. అండ్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మా ఆవిడ ఏం చేస్తుందో నాకు నిజంగా తెలియదు. ఈ రోజు మా ఆయన జిమ్ నుంచి వచ్చేసేటప్పటికి ఐ థాట్ పాపం రోజు డైట్ ఫుడ్ తింటున్నాడు, వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్ చీట్ యువర్ మీల్ ఆల్సో. సో అందుకని నేను ఈరోజు ఏమనుకున్నా, కానీ దాంట్లో ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కాబట్టి ఈరోజు నేను చికెన్ కీమా తెప్పించానమాట పిల్లలతో. సో చికెన్ కీమాతో పులావ్ చేసుకుందాము. వెరీ సింపుల్, వెరీ నైస్ 1 pot మీల్. ఓకే సార్, వండుకోవచ్చు. చికెన్ కీమా పులావ్ చేసుకోవడానికి ఏమేమి కావాలో తెలుసుకుందాం. మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకళ్ళు ఏమన్నారంటే మీ ఆయన్ని కొంచెం మాట్లాడివ్వండి, మీ ఆయన్ని కొంచెం మాట్లాడివ్వండి. పాపం ఆయన మాట్లాడుకో. సరే అండి, మా ఎపిసోడ్కి వచ్చే ముందు, లోపలికి వచ్చేసే ముందు ఏంటి సర్దుకోవాలి. అసలు ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే. సరే వాట్ ఎవర్. మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వచ్చేసేయండి. ఇంగ్రీడియంట్స్ అంటే తెలుసుకుందాం పదండి. 1/2 kilo చికెన్ కీమా వాష్ చేసి ఇలా స్ట్రైనర్లు వేసుకుంటే వాటర్ అంతా చక్కగా కిందకి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. సో కావాల్సినంత ఆయిల్, 3 గ్లాసులు బాస్మతి రైస్, కొద్దిగా కారం, కావాల్సినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, మన హోల్ గరం మసాలాస్ మనకు కావాల్సినంత అన్ని కొన్నిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా ఘాటు పెట్టుకోవాలి. కొద్దిగా పుదీనా కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఒక చిన్న కట్ట అంటే ఉల్లి ఆకు, దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరుక్కోవాలి. ఒక పెద్ద టొమాటో సన్నగా పొడవుగా తరుక్కోవాలి. సో ఫస్ట్ మన బాస్మతి రైస్ని కడిగి పెట్టుకుందాం, ఎందుకంటే ఈ లోపు ప్రాసెస్ అయ్యేటప్పటికి మన బియ్యం చక్కగా నానతాయి అనమాట. నేను ఇలాగా చిన్న మీడియం సైజు కడాయి పెట్టుకున్నానండి. కడాయి కూడా కాదు, హండి. స్టవ్ ఆన్ చేసి కావాల్సినంత నూనె వేసుకుందాం. బిర్యానీలో చాలామంది నూనె, నేను ఒకటి చెప్పనా, నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు బిర్యానీ వితౌట్ ఆయిల్. ఎప్పుడైనా కావస్తే నేను మీకు చేసి చూపించినట్టున్నాం కదమ్మా.
చేసి చూపించాం. కాకపోతే ఏంటంటేనండి, యాక్చువల్లీ మా ఆయనకి బిర్యానీ అంటే కొంచెం నూనె ఎక్కువ పడాలి. ఈరోజు నేను అస్సలు ఘీ వాడట్లేదు, ఎందుకంటే మన ఇంట్లో ఘీ లేదు. మనకి ఎన్ఎం ఫుడ్స్ అంత పెద్ద బిజినెస్ ఉన్నా మనం ఈ షిఫ్టింగ్ మూలన మన దగ్గర నెయ్యి లేదనమాట. రేపు వస్తుంది, అందుకని మన దగ్గర నెయ్యి లేదు. సో దీనిలో మనం ఫస్ట్ గరం మసాలాస్ ఏమేమి వేసాం, చిన్న కార్డమమ్ అంటే ఇలాచీ, పెద్ద ఇలాచీ, చిన్న పువ్వు, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిని పువ్వు అండ్ షాజీరా. దాని తర్వాత ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఉల్లిపాయలు ఇక్కడ నేను ఒట్టి మా ఇద్దరికి సరిపడా క్వాంటిటీ చేస్తున్నానండి. దిస్ ఇస్ ఫర్ 2 people. సో మీరు మల్టిప్లై చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. నేను ఎందుకు ఇద్దరు మనుషులకి చేస్తానంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు, మేఘ్నా గారు పులావ్స్, బిర్యానీస్ మీరు చిన్న క్వాంటిటీస్ కూడా నేర్పించండి, పెద్ద క్వాంటిటీస్ కష్టం అవుతుంది అనేసి. ఈ మాట అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చిందమ్మ నాకు. పాపం చాలా రోజుల నుంచి ఒక అమ్మాయి నన్ను రాజ్మా పులావ్ అడుగుతున్నాము, అస్సలు చేయలేకపోతున్నాను నేను. అదొకటి చేయాలి. మంచిగా గోల్డెన్ ఫ్రై అవ్వాలండి, ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్. ఓకే, సో ఉల్లిపాయలు చూసారండి మంచిగా వేగాయి, ఇంకా మంచిగా వేగాలి. దానికి ముందు మనం వచ్చేసేసి 1/2 కిలోనే కాబట్టి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం, సరిపోతుంది ఇంత. కొద్దిగా పసుపు అండ్ ఫ్రై, మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, మంచి బ్రౌన్ కలర్లో రానివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే వెరీ గుడ్ టేస్ట్ టు ద పులావ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒకలాంటి వెన్ ఇట్ బాయిల్స్ కదా, ఒకలాంటి ఫ్లేవర్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఫ్లేవర్. ఎంతో చక్కగా బ్రౌన్ అయిపోయాయి చూడండి ఆనియన్స్. ఇప్పుడు వచ్చేసేసి మనము ఏనా అన్నీ ఇంకో టొమాటోస్ కనిపించాయా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మన ఉల్లి ఆకు. ఉల్లి ఆకు వేయడం మూలాన ఈ చికెన్ కీమా పులావ్లో వచ్చేసేసి ఒక యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఓకేనా. టొమాటో కుక్ అయ్యేంత వరకు అవి ఏం అక్కర్లేదు. ఎందుకునంటే టొమాటో ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ చికెన్ పులావ్ నాకు బోల్డ్ అని రకాలు వచ్చు, సో అందుకని ప్రతి రకం వేరేగానే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసేసి చూడండి, దీనిలో మనం కొద్దిగా కారం, ఆల్రెడీ గరం మసాలా వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, మరీ ఎక్కువ వేసుకోకండి, సమ్మర్ స్పైస్ తక్కువ తింటే బాగుంటుంది. ఓకే, వేసేసామా, ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మన కీమా యాడ్ చేసేసుకుందాం. అదే చెప్తున్నా, ఎందుకంటే అన్నిటితో పాటు జ్యూసీగా ఉంటుంది, లేకపోతే డ్రైగా ఉంటుంది. ఒక్కొక్క రకం ఒక్కొక్క టైప్ కదా. సో ఇప్పుడు కీమా ఎక్కువసేపు ఉడకదండి, ఊరికినే ఉడికిపోతుంది. ఎందుకంటే చికెన్ కీమా ఎలా చేస్తారు అని చాలామంది అడిగితే లాస్ట్ టైం ఒకసారి చెప్పానంటూ నాకు గుర్తు. మనం చికెన్ బ్రెస్ట్ అయినా మనం ఇంటికి తెచ్చేసేసుకొని మనమైనా సరే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే మీ చికెన్ షాప్స్లో కానివ్వండి, ఆన్లైన్లో కానీ మీకు చికెన్ కీమా అనేది చాలా ఈజీగా దొరికిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను, పెట్టి సాల్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాల్ట్, ఒకసారి కలపండి. చికెన్ కీమా ఇది పిల్లలకి చాలా నచ్చుద్ది. చికెన్ కీమా ముక్కలు కూడా లేకుండా, ఏది అడ్డు రాకుండా హ్యాపీగా వాళ్ళు తినుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బియ్యము కడిగి పెట్టుకున్నాం కదా, దానికి వాటర్ అన్నీ రెడీ చేసుకుందాం. మీ అందరికీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మనం నార్మల్ రైస్ అయితే 1కి 2, బిర్యానీ రైస్ అయితే 1కి 1.5. కానీ కొంచెం జ్యూసీగా ఉండాలి మన బిర్యానీగా, మన పులావ్ కాబట్టి 1 పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుందాం. ఓకేనా. ఎవరైనా చికెన్ కీమా కూర చేసుకోవాలి అని అనుకున్నా కూడా, చికెన్ కీమా ఈసారి చూపిస్తా, 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి. చాలా ఫాస్ట్గా కుక్ అవుద్ది చికెన్ కంటే కూడా చికెన్ కీమా. ఎందుకంటే మిన్స్డ్ కదా, చాలా ఫాస్ట్గా కుక్ అవుద్ది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఈ చికెన్ కీమాని బోలెడని రకాలుగా తినొచ్చు, అది కూడా చెప్తా తర్వాత. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. ఓకే, సో ఇదిగోండి,
ఇంకొకటి ఎవరికైనా సరే ఇవన్నీ వద్దు, నేను గరం మసాలాలు వేసుకోను అని అనుకున్న వాళ్ళు ఒట్టి గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం వాటర్ వేసేస్తున్నాము. 2, 3, 4, 4.5 మన లెక్క 3 గ్లాసులకి. ఓకే, కొంచెం జ్యూసీగా ఉండాలి. అన్నిటికీ కలిపి ఒక అర గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను, అది మ్యాటర్. ఇప్పుడు మనం ఇంకా బియ్యం వేయలేదండి, ఎందుకనంటే హైలోనే ఉంచాము. మంచిగా వాటర్ బాయిల్ అవనిద్దాం, అప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది మన పులావ్. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఇలానే చూసుకుంటానండి, నాకు తెలిసి మీరు కూడా ఇలానే చూసుకుంటారనుకుంటా. అబ్బా అద్దరిపోయింది. కొంచెం ఉప్పు వేయాలి. కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి, కారం వేయక్కర్లేదు, మనం పెట్టేయచ్చు కారం. పసుపుతో పని లేదు. కొంచెం ట్యాంగినెస్ కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక అర చెక్క నిమ్మకాయ పిండుతున్నా, ఓకేనా? సో చూసారు కదండి ఎంత చక్కగా బాయిల్ వచ్చేసిందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం జరగాలమ్మా, నిమ్మకాయ అన్నీ రెడీగా పెట్టుకుందాం. తర్వాత బియ్యం ఫస్ట్ మనము మన బాస్మతి రైస్ నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసాము. ఆ రైస్ని దీనిలోకి వేసేద్దాం. ఎప్పుడు బాయిల్ అయిన తర్వాతే వాటర్ బాస్మతి వేయండి, ఎందుకోనంటే లేకపోతే మీకు మెత్తబడిపోతుంది, హల్వా లాగా అయిపోతుంది అన్నమాట. సో ఇది మన ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా అనమాట. చాలా అంటే చాలా అరోమేటిక్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు దీంట్లోనే నేను 1/2 నిమ్మకాయ, 1/2 చాలు ఈ క్వాంటిటీకి, ఓకేనా? సో 1/2 నిమ్మకాయ వేసా. సో ఇప్పుడు చూడండి బాయిల్ వస్తుంది ఆల్రెడీ, ఓకేనా? కాసేపు ఉంచుదాం. ఇలా 1/2 మూత పెట్టండి, పొంగకుండా ఇలా పెట్టుకుందాం. ఓకే, 1/2 మూత. ఎప్పుడు సిమ్ చేయాలో నేను చెప్తా. గుమగుమలాడుతుందా అమ్మా? ఇప్పుడు ఒకసారి కలుపుదామండి, వెరీ లైట్ హ్యాండ్. మీరు చూడండి నేను ఎంత జాగ్రత్తగా కలుపుతున్నానో, లేకపోతే మన రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకేం లేదండి, ఫుల్ సిమ్ చేసేసి మూత పెట్టేయండి. టైం చూసుకోండి, నేను ఇక్కడ 12:06కి పెట్టా. కరెక్ట్గా 10 to 12 మినిట్స్లో మన పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఎంత ఈజీగా చేశాను చూడండి, అరగంట కరెక్ట్గా. 1 pot మీల్ ఇలా చేసుకున్నామా, అదిగోండి ఆల్రెడీ పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసాను మా ఆయనకి. ఇది లేకపోతే తిండు మళ్ళీ ఆయన, అందుకని రెడీ చేస్తాను. అయిపోయింది మా లంచ్. 12 మినిట్స్ అయింది. పర్ఫెక్ట్గా అయిపోయింది కదా, టైమింగ్ అంతే అమ్మా. ఇట్స్ కుక్డ్. చూడండి, దమ్ కాదు, పలావ్ ఎప్పుడు కూడా దమ్ కాదు. యాక్చువల్లీ మనం పులావ్ అంటాం, కానీ ఆంధ్ర సైడ్ ఏమంటారు? పలావ్. అయిపోయిందమ్మా. ఇది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చూసారా? కనిపిస్తుందా అమ్మో? సో ఒక్క 1/2 గ్లాస్ రైస్ వేయటం, వాటర్ వేయడం మూలన బాస్మతి చేసేటప్పుడు పులావ్కి పర్టికులర్లీ అప్పుడు ఏమవుతుందంటే మనకి కరెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఈరోజు మా ఆయన కోసం ఎంతో ప్రేమగా చేసిన ఈ చికెన్ కీమా పలావ్ నచ్చుతుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ డైట్ చేస్తాం చాలా సిన్సియర్గా, బట్ ఇలాంటి చూస్తున్నప్పుడు చాలా టెంప్ట్ అయిపోతుంటాము. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక చీట్ డే పెట్టుకోవచ్చు. ఈరోజు మా చీట్ డే అంతే. కీమా చూసారా మధ్య మధ్యలో కనిపిస్తుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటి తెలుసా అమ్మా, కీమా పులావులు చేసుకోవడం మూలాన ముద్దకి వస్తుంది నాన్ వెజ్. యా ట్రూ, అంటే ప్రతి ముద్దకి తగులుతూ ఉంటుంది అనమాట మన కీమా, చాలా టేస్ట్ ఉంటుంది. రెడీ. బాగుందా?
ఎక్కువ స్పైసీగా ఉందమ్మా. అస్సలు చాలా స్మూత్ Mild గా ఉందా? మైల్డ్ గా ఉంది. ఓకే, నిజంగా నువ్వు అన్నట్టు ప్రతి ముద్దలో కూడా కీమా తగులుతుంది. అవును. చాలా టేస్టీగా ఉందండి. అసలు చికెన్ పీసెస్ తో పులావ్ తింటాం వేరు అండ్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఖచ్చితంగా ట్రై చేసుకోండి. పిల్లలకి అయితే ఖచ్చితంగా ఎంత నచ్చుతుంది. లైట్గా ఉందంటే పిల్లలకి బాగా నచ్చుతుందండి. మా ఆయనకి నచ్చిందండి. పిల్లలకే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి. అండ్ ఇంకోటి చెప్పిన అందరికీ. పర్టికులర్లీ మన పేరెంట్స్, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పాపం పళ్ళ ప్రాబ్లం ఉంటుంది, నాన్ వెజ్ తినాలని ఉంటుంది, కానీ వాళ్ళు నాన్ వెజ్ తినలేరు, ఎందుకంటే నవలాలి కదా అని. అదే మీరు ఇలా చికెన్ కీమా కానీ మటన్ కీమా కానీ చేసి పెడితే వాళ్ళు బ్రహ్మాండంగా తింటారు, నాన్ వెజ్ని మిస్ అవ్వరు కదా. అదిరిపోయింది అసలు. కొంచెం మన పెరుగు చట్నీ కూడా అక్కర్లేదు. ఇలా అక్కర్లేదు, ఇలానే నేర్చు. మీరు కూడా చేసుకుని తిని కింద మెసేజెస్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది, ట్రస్ట్ మీ, అదిరిపోయింది అసలు. సో ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలనుకుంటే మా నీతి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బోల్డెన్ నోటిఫికేషన్లు వస్తాయి. ఓకే, జాగ్రత్తగా ఉండండి, మంచిగా మంచినీళ్ళు తాగండి, మజ్జిగలు తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. ఓకే గైస్, భీమవరంలో కలుద్దాం. Oh, wow. భీమవరం వీఆర్ కమింగ్. బాయ్, లవ్ యూ గైస్. సెల్ఫీలు తీసుకున్నాం. ఓకే, బాయ్. షాపింగ్ కూడా చేద్దాం. ఓకే, షాపింగ్ మస్ట్ అండి. బై గైస్.